మరి సెకీ దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే అడిగారు మళ్ళీ వీళ్ళు ప్రెస్. అంటే అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడు లేడు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పాడు ఆయన అసెంబ్లీ వేదిక. కానీ అంతకుముందు మాట మార్చాడు, యూ టర్న్ అయింది అన్నది ఎవరైనా రాశారు? మనం అక్కడమే చేసాం అది. కానీ అంటే దీనివల్ల ప్రజలకి కాస్తంత రిలీఫ్ అయినా నిజంగా ₹2.49 యూనిట్ కొనే ఇదే 30 ఏళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్తున్నారు. ఫ్రీ విద్యుత్ కూడా కంటిన్యూ చేస్తాం, దానికి కూడా 8,000 మెగావాట్లు ముందుగానే కొనుగోలు చేస్తాం 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 9 గంటల ఉచిత విద్యుత్కి అనేది. అంటే నిజంగా భారం తగ్గుద్దా ప్రజల మీద, లేదంటే కోతలు పెరుగుతాయా? విద్యుత్లో ఒక పెద్ద గేమ్ నడిచిందండి. ప్రజల నోటుకు వచ్చే ముద్దను లాగేశారు వీళ్ళంతా కలిసేసి. చంద్రబాబు నాయుడు కిందసారి పెట్టుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, జగన్ ఆపేసిన ఒప్పందాలు ఏంటి, కోర్టు ద్వారా రన్ చేసిన ఒప్పందాలు ఏంటి, భవిష్యత్తులో ఇప్పుడు మామూలు బొగ్గు నుంచి తీసే విద్యుత్ ఇదివరకు ₹4 వచ్చేది 7 అయింది, 10 అయింది, 15 అయింది, 20 అయింది. అందుకని జగన్ ప్రోత్సహించింది ఏంటంటే సోలారు, విండు, హైడ్రో రీసైక్లింగ్ ప్రాజెక్టులు. అంటే నీళ్ళనే ఇలా తీసుకొచ్చి పోసి మళ్ళీ తిప్పి మళ్ళీ పోసి ఇట్లాగా రీసైక్లింగ్ ప్రాజెక్టులు ఇలాంటివన్నీ ప్లాన్ ఎవడొస్తే వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చాడు. అది ఎవడైనా పెట్టుకోమన్నారు కంపెనీ. దానికి కావాల్సిన భూములు ఇక్కడ మన రాష్ట్రంలో పంటలు పండని భూములు, ఏడాదికి 20-30 వేలు కూడా రానటువంటి మెట్ట భూములు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో వాళ్ళకి ఎకరానికి 30,000 డబ్బులు ఇస్తారు ఏడాదికి. ప్లస్ 3 ఏళ్ళకు ఒకసారి ఎక్స్పాండ్ చేస్తుంటారు 10% చొప్పున. అట్లాగా వాళ్ళకి బెనిఫిట్, ఆ ఏరియాకి బెనిఫిట్, రాష్ట్రానికి బెనిఫిట్ అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన టైంలో ఈ మరి తీసుకున్నటువంటి సంస్థల ద్వారా ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఈ పవర్ కొనాలి కదా మనం ఖచ్చితంగా. పవర్ అగ్రిమెంట్లో ఏముంటుంది అంటే నువ్వు కొనకపోయినా సరే మినిమం సెక్యూర్డ్ డబ్బులు ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్లు మనం తీసుకోబోతుంటే ఒప్పందం ఒక్కో దాంతో ఒక్కో రకంగా ఉంటుంది. దాంట్లో వాడికి అయ్యే ఖర్చుకి ఎంత అయితే అవుతుందో ఆ ఖర్చుకు సరిపడిన విద్యుత్ నువ్వు కొనకపోయినా సరే బిల్లు కట్టాల్సి.